నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. మన దేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వ సంపద యోగా అని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్ఏపి క్యాంప్ మైదానంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఎస్ఏపి క్యాంప్ మైదానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు, సెడ్క్యూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, జిల్లా పర్యాటక శాఖాధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం కలెక్టర్ ఎస్పీ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసి చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం విధానం మాత్రమే కాదని మనిషి జీవనశైలిని సక్రమంగా తీర్చిదిద్దే సమగ్ర సాధనని తెలిపారు. ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న ఒత్తిడులు, జీవనశైలి వ్యాధులు, మానసిక ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి యోగా అత్యంత ప్రభావవంతమైన మార్గమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతీయ సంస్కృతికి దక్కిన విశిష్ట గౌరవమని పేర్కొన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక యోగా శిబిరాలు, అవగాహన సదస్సులు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించామని వెల్లడించారు. యోగాను ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు అభ్యసించడం ద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు మరియు వృద్ధులు యోగాను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఎక్కువ సమయం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వినియోగంతో గడుపుతున్న నేపథ్యంలో శారీరక చలనం తగ్గిపోతోందని, ఈ పరిస్థితుల్లో యోగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఏకాగ్రతను పెంచుతుందని తెలిపారు. విద్యార్థులలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించడంలో యోగా విశేషంగా దోహదపడుతుందని వివరించారు. ప్రతి కుటుంబం రోజువారీగా యోగా సాధన కొంత సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ను ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం అండి. యోగాంధ్ర క్యాంపెయిన్ కర్నూలు జిల్లాలో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజుతో 21న మెగా ఈవెంట్ తో. దీంట్లో మెయిన్ గా ఏంటంటే థీమాటిక్ యోగా, మనకి శానిటేషన్ వర్కర్స్ తో ఆ రోజు థీమాటిక్ యోగా చేసుకోవడం జరిగింది. మన జిల్లాకి శానిటేషన్ వర్కర్స్ ని థీమ్ గా ఇవ్వడం జరిగింది. సో అది కంప్లీట్ చేసుకొని అలాగే మన టూరిస్ట్ ప్లేసెస్ లో అంటే రాక్ గార్డెన్స్, తర్వాత కొండరెడ్డి బూట్స్ దగ్గర కూడా మనం 500 పార్టిసిపెంట్స్ తో అక్కడ యోగా చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా 6 టెంపుల్స్ లో కూడా ఈ క్యాంపెయిన్ దీంట్లో పార్టిసిపెంట్స్ తో బాగా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. మెయిన్ గా ప్రభుత్వం కాంపిటీషన్స్ కూడా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టుకొని స్టేట్ లెవెల్కి ఈ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని పంపించడం జరిగింది. సో స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. సో ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనం కూడా పబ్లిక్ ఏంటంటే ఏదో ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మనం యోగాలో పార్టిసిపేట్ చేయాలి అని కాకుండా, ఎందుకంటే యోగా ఎంతూజియస్ట్ ఎవరైనా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సుమారుగా 5,34,000 మందిని మనం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఇవాళ యోగా చేయడం జరిగింది. కానీ ఇది ఇక్కడతో ఆగకూడదు. పబ్లిక్ మెయిన్ గా ఏంటంటే ఎస్పెషల్లీ ద యూత్, ఇక్కడికి చాలా మంది యూత్ కూడా వచ్చారు. మెయిన్ గా ఏంటంటే ఎక్కువ టైం మొబైల్ తో స్పెండ్ చేయడము, రాత్రి లేట్ గా పడుకోవడము, బయట జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా వరకు హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకొని టైంకి పడుకొని 10 యాక్చువల్లీ పూర్వం అయితే మనకి 9కి 8:30కి పడుకునేవారు. అప్పుడు చాలా హెల్తీగా ఉండేవారు. సో ఇప్పుడు మనం ఏంటంటే కనీసం 10-10:30కైనా మన వర్కింగ్ స్టైల్లో ఎక్కువ బిజీ ఉంటాం కాబట్టి అట్లీస్ట్ 10:30-11కైనా మనం నిద్రపోయి మార్నింగ్ ఏదో ఒక ధ్యానం కానీ, అంటే టైం సరిపోకపోతే అట్లీస్ట్ ఇందాక ఆయన చెప్పినట్టు కపాలభాతి ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే ప్రాణాయామం కానీ, లేకపోతే బ్రాహ్మరీ కానీ, మెడిటేషన్ కానీ ఏదో ఒకటి చేసి మన స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇది ఇక్కడతో ఆగకుండా మనం వీలైనంత సేపు ఎంత టైం దొరికితే అంత టైం రోజు యోగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి మీ ద్వారా పబ్లిక్ కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఖబర్ది అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఖబర్ది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా గురువుల మార్గదర్శనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ఖబర్ది మాట్లాడుతూ యోగా సాధన చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. జిల్లా కోర్టు ఆవరణంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. యోగాంధ్రనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా యోగా ఆంధ్రాలో యోగా చాలా భారీ ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. హైకోర్టు వారి ఆదేశాల మేరకు మనం కూడా ఈరోజు ఇక్కడ చేశాము. నేను చెప్పడం కాదు కానీ ఇది బహుశా నేను వచ్చిన తర్వాత ఇది 3వసారి అనుకుంటాను యోగాంధ్ర నిర్వహించడం. ఇక్కడ పాపం మా అమ్మాయి 3 సార్లు వచ్చింది, అన్ని చెప్తుంది. ఈరోజే చేస్తారు, మిగతా రోజు మర్చిపోతారు కదా. అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు కూడా, మీకే కాదు. నాకంటే ఏదో తిరుగుతూ ఉంటాను, ఏదో చేస్తూ ఉంటాను. మీ అందరికీ అది కరెక్ట్ కాదేమో. ఆఫ్ కోర్స్ నాకు 60 ఏదో అయిపోయింది, 31, 8, 25 రిటైర్మెంట్ అయిపోతాను. మీ అందరికీ రిటైర్మెంట్ లేదు కాబట్టి అలా ఉండద్దు. చేసిన దాంట్లో సగం అన్నా చేయండి, ఒళ్ళు కాస్త ఆరోగ్యంగా ఉంచుకోండి. అంతకంటే నేనేమి చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ కోఆపరేషన్. ఇంటర్నేషనల్ యోగా డే అండి. ఇది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జిల్లా కోర్టులో ఈరోజు నేను ప్రోటోకాల్ ట్రైనర్గా ఈరోజు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్పేది ఏమంటే యోగా అందరూ చేయండి, అయితే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అది తెలుసుకొని చేయాలి. యోగా అంటే అందరూ ఒకే ఆసనాలు వేసేది కాదండి. ఏజ్ గ్రూప్ ప్రకారం చేసుకోవాలి, హెల్త్ కూడా చూసుకోవాలి, ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలా చూసుకొని వాళ్ళకి తగ్గట్టు ఆసనాలు వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఇలా రోజు సంవత్సరంలో ఒక రోజు కాకుండా ప్రతి స్కూల్లో కూడా ఒక యోగా మాస్టర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా జడ్జి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. యోగాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే, యోగా అంటే ఒక మెడిసిన్ లాంటిదండి. మనం ఏ రోగానికైతే ఎట్లా ట్యాబ్లెట్లు వాడతామో ఇందులో కూడా అంతే. మనం ఇప్పుడు సర్వైకల్ వచ్చినా, సయాటికా వచ్చినా, హై బీపీ వచ్చినా, లో బీపీ వచ్చినా కూడా, మనకి షుగర్ వ్యాధి ఉంది, ఇప్పుడు చాలామందికి షుగర్ ఉంది, థైరాయిడ్ ఉన్నాయి, వీటికి అన్ని రోగాలకి యోగాలో నయమయ్యే ఆసనాలు ఉన్నాయండి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక్కొక్కరికి థైరాయిడ్కి సపరేట్ ఆసనాలు, షుగర్కి సపరేట్ ఆసనాలు ఉన్నాయి. అవి చూడండి. బాగా హై బీపీ ఉన్న వాళ్ళకి మెడిటేషన్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి. లో బీపీ ఉన్న వాళ్ళకి కూడా కపాలభాతి చేయొచ్చండి, చాలా నార్మల్ స్థితికి వస్తుంది. ఇలా చాలా రకాలుగా చూసుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ మనం ఇందులోనే క్యూర్ చేసుకోవచ్చు. మనం క్యాన్సర్ వ్యాధులు కూడా అంటే 4th స్టేజ్ 3rd స్టేజ్ ఉంటే చేయలేం, కానీ 1st స్టేజ్ 2nd స్టేజ్ ఉంటే కూడా యోగాలో మనము ఈ రోగాలు కూడా, క్యాన్సర్ రోగాలు కూడా నయం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 1వ వార్డుకు చెందిన సమీర్, 9వ వార్డుకు చెందిన సిరాజ్ అలీ ఖాన్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను కార్యాలయంలో జరిపించడం అభినందనీయమని చెప్పారు. షిరాజ్ అలీ ఖాన్, థ్యాంక్స్ టు భరత్ సార్ గుప్తా
ఈరోజు వాళ్ళ తరపు నుంచి మేము కట్ చేయించుకుంటున్నాం. థ్యాంక్స్ ఎలా. వార్డ్ 1 బూత్ నెంబర్ 196 నా పేరు సమీరు. టీజీ భరత్ సారు వాళ్ళ తరఫున మనకు బర్త్డే చేశాను. థ్యాంక్ యూ సార్, మనం చేసినాను. చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 136 బూత్ ఇన్ఛార్జ్ సిరాజ్ ఖాన్ మరియు 196 బూత్ ఇన్ఛార్జ్ సమీర్ బర్త్డేలు టీజీ భరత్ అన్న గారు గుర్తుపెట్టుకొని ప్రతి కార్యకర్తను ఒక తమ్మునిలాగా ట్రీట్ చేస్తూ ప్రతిరోజు ఏ బూత్ ఇన్ఛార్జ్ అయితే బర్త్డే ఉందో ఆ బూత్ ఇన్ఛార్జ్కి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ వార్డ్ ఇన్ఛార్జ్ని, గౌరవ డైరెక్టర్లను, చైర్మన్ గారిని అందరినీ పిలిపించి ఇలా వాళ్ళ పుట్టినరోజు జరపడం అనేది చాలా సంతోషకరం. ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులే పుట్టినరోజు చేయలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటిది ఆయన ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జిని, ప్రతి ఒక్క కార్యకర్తని తన తమ్ముని వల్లే ట్రీట్ చేస్తూ ప్రతి ఒక్కరి పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. కర్నూలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. భరత్ సారు కార్యకర్తలకు బర్త్డే సందర్భంగా ప్రతిరోజు ఎంతమంది బర్త్డేలు ఉంటే అంతమందికి బూత్ ఇన్ఛార్జీలు చేస్తున్నారు. దాదాపుగా ఓ రోజు 20 మంది 24 మంది కూడా అయినారు. మరి అటువంటిది టీజీ భరత్ గారు చేస్తున్నారంటే మా కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారు. చాలామంది కొంతమంది మేము ఇండ్లలో కూడా చేయలేదు, మా తల్లిదండ్రులు కూడా చేయలేదు. మరి భరత్ గారు చేస్తున్నందుకు వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మిగతా నాయకులు కూడా ఇటువంటివి చేస్తే బాగుంటాయి. భరత్ సార్ మొదలుపెట్టినారు. మిగతా నాయకులు కూడా ఎక్కడ గలాటలు చేసుకోకుండా ఇలాంటి బర్త్డేలు చేసుకుంటే కర్నూలు సుఖ సంతోషంగా ఉంటుంది. జైలులో ఉన్న ఖైదీలకు యోగాలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా జైలు పర్యవేక్షక అధికారి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా జైలులోని అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని జిల్లా జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జైలు పర్యవేక్షక అధికారి వేణుగోపాల్ రెడ్డి, న్యాయవాది తులసిరెడ్డి, యోగా గురువు గొట్టిముక్కల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు గొట్టిముక్కల మురళీకృష్ణ మార్గదర్శనంలో యోగా సాధన చేశారు. అనంతరం జైలు పర్యవేక్షక అధికారి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని తెలియజేశారు. జిల్లా జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ముఖ్యంగా జైలులో ఉన్న ఖైదీలకు యోగాలో శిక్షణ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఇది నేను అసలు అంటే ఒక స్టిక్ పట్టుకున్నట్టు ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. చూసుకోండి, తలపైకి ఎత్తి చూసుకోండి, స్ట్రైట్ ఉందా లేదా. ఇది మీ ఊపిరితిత్తుల కెపాసిటీ పెంచడానికి, తర్వాత దగ్గు ఏదైనా ఉంటే తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. దగ్గు, జలుబులు ఇట్లాంటివి రాకుండా లంగ్స్ కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్గా మీరు ఆక్సిజన్ తీసుకునే పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది. దాంతో మీకు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కిందికి పోయిన తర్వాత నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది, అంటే గాలి పీలుస్తూ ఉంటారు, వదులుతూ ఉంటారు. పైకి లేచేటప్పుడు బాగా గాలి పీల్చుకొని పైకి లేయండి, గాలి పీల్చుకొని పైకి లేయండి. ఓకే, పాదం తిప్పినది ముందుకు స్ట్రైట్ చేసుకొని ఎడమ పాదము తిప్పండి. కొన్ని సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని బీ క్యాంప్ సమీపంలో గల బీసీ భవన్లో రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ కుర్ని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కుర్ని కులస్తులను ఐక్యం చేయాలని, ఆర్థికంగా, సామాజికం, సాంస్కృతికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాల్లో రాణించాలని కోరారు. అలాగే నూతన ఆడహాక్ కమిటీ సభ్యులు గ్రామ, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో
స్థాయిలో కమిటీ నిర్మాణం జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంఘం రాష్ట్రంలోని కుర్ని కులస్తుల చైతన్యానికి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. కుర్ని కులస్తులకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వం నుండి వచ్చే హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జి తారనాథ్, ఎం కృష్ణయ్య, జి చెన్నప్ప, బి రమేశప్ప, కె రాధాకృష్ణ, ఏ శ్రీనివాసబాబు, ఎస్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కుర్నీల సమస్యలపైన పని చేయాలంటని కుర్నీల యొక్క సమస్యలను లేకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కువ కుర్నీ సంఘాల డబ్బులు ఒక్కొక్క కుటుంబానికి ఒక 5,000 ఇచ్చినా ఎంతో తోడ్పాటుగా ఉంటుంది చనిపోయిన కుటుంబాలకు. ఆ కార్యక్రమాలను తక్కువగా చేసేసి మరి విజయవాడ, గుంటూరు, శ్రీశైలము, మంగళగిరి, దావనగిరి ఆటికి వీటికి చేనేత సంఘాలకు, బెంగళూరుకు, విజయవాడలకు పోకుండా మరి ఈ సంఘం డబ్బుల్ని ఈ విధంగా ఖర్చు చేసుకుంటుంటే నాకు మనసు ఒప్పలేదు. కాబట్టి ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ సామాన్య చేనేత కుటుంబాలకు మరి కుర్రీ కుటుంబాలకు ఉపయోగపడవలసిందిగా కోరుకుంటూ మరి ఏవైనా 1-2 లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని ఈ యొక్క సంఘాన్ని నడపవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర కుర్నీ సంక్షేమ సంఘాన్ని సభ్యులందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ సంఘానికి వాళ్ళు కూడా కష్టపడి పనిచేయవలసిందిగా, అంటే దీనికోసం పనిచేయడం అంటే మన కోసం, మన బంధువుల కోసం, మన యొక్క జాతి కోసం కష్టపడినట్టుగా భావిస్తూ అందరూ కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీ అందరి ముందట ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఆర్థిక సాయం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, యేసు అన్నారు. ఈ మేరకు రైతులకు ఆర్థిక సహాయం అందిన నేపథ్యంలో వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కింద ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాల ఫ్లెక్సీలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు చేసే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేయడం అభినందనీయమని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సహాయం అందజేయడం ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. రైతు భరోసా కింద ఈ విడత 7,000 రూపాయలు జమ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 5,000, పీఎం కిసాన్ కింద 2,000. అందరూ రైతులు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అందుకు కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరియు మన కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజీ భరత్ గారికి రైతులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావాన్ని ఈరోజు 7,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు రైతుల ఖాతాలో ఈరోజు నమోదు చేయడం జరిగింది. ఏడాదికి 20,000 రైతులకు ఇస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారము గత సంవత్సరము 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఈ 2వ సంవత్సరము డబ్బులను మొదటి విడత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మేము కర్నూలు నియోజకవర్గంలో రాష్ట్ర మా నాయకులందరం కలిసి సమిష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మా బూత్ ఇన్ఛార్జీలలో కొంతమంది రైతులు ఉన్నారు. వారు చాలా ఆనందం వ్యక్తం చేసి ఈ కార్యక్రమాన్ని చేద్దామని, ఈ కష్టకాలంలో మాకు ఈ 7,000 రూపాయలు ఎంతో అండగా ఉంటుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేసి ఈ కార్యక్రమాన్ని మేమందరం కలిసి చేపట్టడం జరిగింది. నిన్ననే సగం ధరకే ఎరువులను ఇచ్చారు. అలాగే 70% సబ్సిడీతో పశువుల దాన కూడా ఇచ్చినారు. ఈరోజు ఈ రైతు బంధు డబ్బులు వేయడం అనేది ఈ విధంగా రైతులకు ఇది రైతు ప్రభుత్వం, అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులుగా, బీజేపీ నాయకులుగా, జనసేన నాయకులుగా అందరము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మన దేశ వారసత్వ సంపద అయిన యోగాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడం అభినందనీయమని శ్రీ పతాంజలి యోగా సమితి వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథరావు అన్నారు. ఈ మేరకు శ్రీ పతాంజలి యోగా శిక్షణ సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీ పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పతాంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథరావు మార్గదర్శనంలో ఆయన శిష్యులు యోగాసనాలు వేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. మన దేశ వారసత్వ సంపద అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తింపు తేవడం అభినందనీయమని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా జీవించవచ్చని తెలియజేశారు. ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను యోగా సాధన ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. మన సెంటర్లో చాలా వరకు 99% బాగైన వాళ్ళే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఆపద ఉన్నా ఎక్కువ రుగ్మతలు ఉన్న తర్వాత నా దగ్గరికి వస్తున్నారు, ఎక్కడ బాగా కానీ వ్యాధులు ఉన్నవాళ్ళు. అది మన సెంటర్ ప్రత్యేకత. రావడమే కాదు, బాగా అవుతున్నారు, అయినారు. అందువల్ల ఎవరైనా ఈ ప్రోగ్రాము విని ఆసక్తి కలిగిన వాళ్లకు నా దగ్గర ప్రత్యేకంగా మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, మైగ్రేన్, సయాటికా ఇలాంటి వ్యాధులు 5 నిమిషాల్లోనే నయమవుతున్నాయని చెప్తున్నారు. అయినాయి కూడా. చాలామంది లేని వాళ్ళు, నడుము ఆపరేషను, L4, L5 ఫెయిల్ అయ్యి లేయలేక బెడ్ మీద పడుకున్న వాళ్ళు కూడా నార్మల్గా నడవగలుగుతున్నారు నా దగ్గర వచ్చిన తర్వాత. యోగా అనేది పోవాలని అందరి కోరిక. మన ప్రధానమంత్రి గారే ఇది అలవాటు పెట్టినందుకు కూడా ప్రతి ఒక్కరూ ఇది పాటిస్తారని పెద్దవాళ్ళు చెప్తే వింటారు కదా, అట్లా వాళ్ళ ద్వారా వచ్చింది. కానీ అంతకుముందే సారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అది ఎవరు అదృష్టం కొద్దీ వాళ్ళకు తెలుసుకొని వాళ్ళు ఎంటర్ అయితే యోగాలో వాళ్ళ అదృష్టవంతులే. యోగం ఉంటేనే యోగాలు అడుగు పెడతారంటారు. అదేవిధంగా అందరూ పాటించి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు. అన్ని రకాలు ఉంటాయి ఇందులో. యోగా సాధన ద్వారా ఎన్నో రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని శ్రీ పతాంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు. ఈ మేరకు శ్రీ పతాంజలి యోగా శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ పతాంజలి యోగా శిక్షణ కేంద్రంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య ఆధ్వర్యంలో శిష్యులు యోగా ఆసనాలు చేశారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో యోగా ఒక భాగమని, యోగాను విశ్వవ్యాప్తం చేసిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారు ధన్యవాదాలు తెలిపారు. 60-70 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులు సైతం యోగా ఆసనాలను వేసి అలరించారు. తాము ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను తగ్గి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామని అన్నారు. మనసును, శరీరాన్ని ఏకం చేసేదే యోగా అని, ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య తెలిపారు. జూన్ 21 వచ్చిందంటే యోగా దినోత్సవం అని చెప్పి అందరికీ మతికొస్తుంది అన్నమాట. రోజు మనం చేస్తున్నాం, నిత్య యోగా చేస్తున్నాం. మా సెంటర్లో 366 దినాలు యోగా చేస్తున్నాము. ఆయన ఈరోజు ఎక్స్పెషల్లీ ఎందుకంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చలవ వల్ల ప్రపంచానికి అందరికీ యోగ విద్యని చెప్పిన మహానుభావుడు ఆయన. అది మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సంపద. ఎందుకంటే అన్నిట్లో ఉంటాయి, ఆరోగ్యం అనేది ఉండదు. అది డబ్బిస్తే కొనేది కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే ఆ ఆరోగ్యంలో అన్ని డబ్బులు ఉన్నాయి.
మనకి హెల్త్ అన్ని రకాల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఈ దినచర్యగా మనం యోగాభ్యాసము ప్రతిరోజు కనీసం 1 గంటన్న చేసి మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకునేవాళ్ళం. ఎందుకంటే ఆరోగ్యం ఒకరి చేతులు ఉండదు, అన్ని డబ్బిస్తే దొరుకుతుంది, మనకు ఆరోగ్యం దొరకదు. కాబట్టి ఈ ఆరోగ్యం చేయడం వల్ల మనకి మానసిక ఒత్తిడి స్ట్రెస్ బాగా తగ్గుతుంది. మనిషి స్ట్రెస్ వల్ల యాటికంటే వాటికి దిగజారుతున్నమాట మానవులు. కాబట్టి అటువంటి స్ట్రెస్ని తగ్గించి మనోబలాన్ని పెంచి సంసారంలో కానీ సమాజంలో కానీ ధైర్యంగా ముందుకు వెళ్తాడు. కాబట్టి యోగా అనేది చాలా మంచిది. మనస్సును శరీరాన్ని కలిపేదే యోగము, జీవాత్మని పరమాత్మని కలిపేదే యోగము. మన మనసు బాగుంటే శరీరం బాగలేకుంటే కష్టము, శరీరం బాగుండి మనసు బాగలేకుంటే కష్టము. ఆ 2 భాగం ఉండాలంటే యోగా చేయాలా, ప్రాణాయామం చేయాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ యోగా చేసి ఆనందంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ పతంజలి సాయినాథ్ యోగా సెంటర్, వెంకటరమణ కాలనీ, వెంకటేశ్వర స్వామి గుళ్ళో శ్రీ పెరుమాళ్ళ దత్తయ్య గారు మా గురువు గారు, ఆయన ఆధ్వర్యంలో మేము యోగా నేర్చుకుంటున్నాము. యోగా చేయడం వల్ల అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అది అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు పాటించరు. అది మన యోగా ఈరోజు యోగా డే అంటే ఈరోజు ఒక్కరోజు రావడము చెయ్యడము కాకుండా ప్రతిదినము నిత్యము ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ సూక్ష్మవ్యాయామం కానీ అన్నీ చేసుకుంటే బాగా ఉంటుంది. ఏ సెంటర్లోనూ మా సార్ చెప్పినన్ని ఆసనాలు కానీ సూక్ష్మవ్యాయామం కానీ ప్రాణాయామం కానీ ఏ సెంటర్లో కూడా ఇన్ని రకాలు కూడా చెప్పరు. ఉదయం 5:30 to 7:30 ఉంటుంది క్లాసు ఇక్కడ. ఈవినింగ్ లేడీస్కి మాత్రమే 5 to 6:30 ఉంటుంది. ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు 2 మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో అయినా మీకు కుదిరితే అందరూ తప్పకుండా రావాలి, యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. విద్యార్థులు యోగా సాధన చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులను రాణించవచ్చని సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్య అన్నారు. ఈ మేరకు నగరంలోని సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుంకేసుల రహదారిలో ఉన్న సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీరంగ యోగాచారి మార్గదర్శనంలో విద్యార్థులు యోగా ఆసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్య మాట్లాడుతూ విద్యార్థులు యోగా సాధన చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని తెలియజేశారు. ముఖ్యంగా మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న తీరికలేని జీవితంలో యోగా సాధన చేయడం వల్ల ఎంతో అవసరమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడం అభినందనీయమని తెలిపారు. యోగా సాధనకు వయసుతో సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయవచ్చని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కౌశిక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. బాలికల ఆత్మరక్షణకు కరాటే శిక్షణ చాలా అవసరమని, ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి తమను తాము రక్షించుకునేందుకు ఈ మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదపడతాయని పలువురు వ్యక్తులు అన్నారు. ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కరాటే పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కౌశిక్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరత్నయ్య, కార్యదర్శి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గౌడ్, ఒలింపిక్ సంఘ ప్రతినిధులు రుద్రారెడ్డి, అవినాష్ గుప్తా తదితరులు హాజరయ్యారు. ఈ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్లు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆరిఫ్ గారికి, మిగతా స్టేజ్ షేరింగ్ చేసుకుంటున్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముఖ్యంగా స్పోర్ట్స్ చూసుకుంటే అండి కర్నూలులో మనకు ముఖ్యం గుర్తొచ్చేది ఒకటే ఫ్యామిలీ, టీజీ ఫ్యామిలీ. వారి సారంతో అవుట్డోర్ స్టేడియంలో మనకు చాలా డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా రేపు ఎల్లుండి ఒలింపిక్ డే రన్ సందర్భంగా ఇక్కడ కరాటే క్రీడ అనేది మనకి ఇక్కడ జరుగుతుందండి. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అండి జరిగేది. ముఖ్యంగా విద్యార్థులందరూ ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ దాకా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఒలింపిక్ డే రన్ రోజు ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీని ద్వారా మనకు పిల్లల్లో అనేది
మన క్రీడా స్ఫూర్తి అనేది పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మన హయ్యర్ కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ముఖ్యంగా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి ఇక్కడ స్టాఫ్. ఎవరైతే మన ఆరిఫ్ గారు అయితేనేమి, దే ఆర్ వెరీ మచ్ క్యాపబుల్ ఇన్ టీచింగ్ ద మన చిల్డ్రన్ అండి. ఇది మైండ్లో పెట్టుకొని పేరెంట్స్ అందరూ మన స్టూడెంట్స్కి క్రీడలు అనేది జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆరిఫ్ మాస్టర్ సహకారంతోనూ ఈరోజు అంతర్ పాఠశాలల కరాటే పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలలో గెలుపొందినటువంటి క్రీడాకారులకు ఈ నెల 23న జరిగేటువంటి ఒలింపిక్ ముగింపు కార్యక్రమంలో పథకాలు అందించడం జరుగుతుంది. కావున ప్రతి క్రీడాకారుడు తమ వ్యక్తిగత ప్రదర్శన చేసి పథకాలను సాధించాలని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఈ నెల 23వ తేదీ జరిగేటువంటి ఒలింపిక్ డే రన్ సందర్భంగా ఈరోజు కరాటా పోటీలు మన కర్నూలు డిఎస్ఏ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి కరాటే విద్యార్థులకు అందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, వీళ్ళు ఇంకా రాను మన కర్నూలు తరఫున, స్టేట్ తరఫున మరియు మన భారతదేశం తరఫున ఆడి మన కర్నూలుకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.